మనం ఎలాగో వాళ్ళ తిరగలేకపోతున్నాం, ఎండకుండా లేకుండా మనం తిరగలమా, కనీసం 4 మాటలు చెప్పడమే కదా మనం పిలుస్తున్నారు, అది మనం చెబుదాం అనుకుంటాను నేను. అది ఒక సేవ. వాళ్ళు చేసినంత సేవ నేను చేయలేకపోయినా వాగ్రూపమైన సేవ నేను చేయగలను కదా. ఇక ఎంత గౌరవంగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకోసం ఈ తాపత్రయపడుతున్నారు? తిరిగి భారతదేశం విశ్వగురువు కావాలి. దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమీ చదువుకోకర్లేదు. ఇక్కడ చాలు, ఈ ప్రసంగాలు చాలు. సుబ్రహ్మణ్యం గారు, నేను, ఇంకా కొంతమంది వక్తలు మాట్లాడిన ప్రసంగాలు మీరు విని వెంటనే ఆచరణలో పెట్టండి. ఈ దేశంలో ఉన్న ఒక పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే ఆధ్యాత్మికత మొత్తం 2 మాటల వల్లే చెడిపోతుంది. వింటే చాలు, వింటే పుణ్యం, చూస్తే పుణ్యం, వింటే పుణ్యం, చూస్తే. ఈ 2 మాటలు పరిహరించాలి. వింటే ఏమీ రాదమ్మా, ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, చెప్పిన వాడికి నీరసం వస్తుంది. చదివితే పుణ్యం, చదివితే పుణ్యం. ప్రతి వాళ్ళు భగవద్గీత చదువుతారు, ఎవరూ ఆచరించరు దాన్ని. శ్రీకృష్ణుడే ఆచరించాడు. నన్ను అడిగితే అర్జునుడు కూడా ఆచరించాల. ఆయనదే ఆచరణ పోయింది. ఆచరణ ఉండాలంతా కూడా. ఆచరణ లేనప్పుడు ఇది ఎందుకండి?